బిగ్ బాస్ సీజన్ 8 దాదాపు నెల రోజులు కంప్లీట్ చేసుకుంటుంది. అయితే వీకెండ్ లో నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. హౌస్ లో ఉన్న మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ముందుగా యష్మి దగ్గర ఆగి, ఏంటి యష్మి నీకు మణికంఠ మగాడిలా కనిపించట్లేదా? కొన్ని కోట్ల మంది చూస్తున్న బిగ్ బాస్ హౌస్ లో మణికంఠని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అప్పటికి మణికంఠ చెప్తూనే ఉన్నాడు, నా గురించి డిస్కస్ చేయొద్దని. అయినా పదే పదే మీరు మాట్లాడుతూ, ఏంటి నిఖిల్ వాళ్ళు అన్నది మళ్ళీ నువ్వు రిపీట్ చేసి గట్టిగా అరిచి చెప్పాలా? అలా చెప్తే నీకేమొస్తుంది? అసలు నువ్వు మణికంఠ గురించి ఏమనుకుంటున్నావు? ఇదే నా బిగ్ బాస్ హౌస్ లో మీకున్న సంస్కారం అంటూ విష్ణుప్రియ, సీత, యష్మి, నిఖిల్ పై ఘాటుగా ఫైర్ అయ్యారు నాగార్జున. అసలు యష్మి ఏమైంది నీ గేమ్? లాస్ట్ వీక్ ఈ వీక్ ఎంత తేడా ఉందో తెలుసా? ఎప్పుడు ఆ పృథ్వీతో తిరగడం మానేసి కొంచెం గేమ్ ఆడితే కొద్ది రోజులు బిగ్ బాస్ లో ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే బయటికి వెళ్లి చాలా బాధపడతావంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు నాగార్జున. ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా యష్మి మణికంఠను నామినేట్ చేస్తుంది. లాస్ట్ వీక్ లో కూడా ఈసారి నువ్వైనా హౌస్ లో ఉండాలి లేదా నేనైనా ఉండాలి అంటూ మణికంఠపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు యష్మి. అసలు మణికంఠపై యష్మికి అంత కోపం ఎందుకు? మణికంఠ చేసిన తప్పేంటి? ఇలా చూస్తుంటే ప్రతి వీక్ లో కూడా యష్మి కావాలనే మణికంఠని టార్గెట్ చేసి ఒక పాము పగబట్టినట్టు పగబెట్టి ప్రతి వీక్ కూడా నామినేట్ చేస్తున్నారు. అప్పటికి సద్దుమునిగేలా మణికంఠ ఎన్నిసార్లు మాట్లాడినా కూడా దాన్ని కూడా బ్యాడ్ గా పోర్ట్రే చేసి అవకాశం వచ్చిన ప్రతిసారి మణికంఠని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు యష్మి. ఒక మనిషిని ఇంతలా హింస పెట్టడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. నాగార్జున దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.